హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో అయితే నేను మినపప్పుతో అయితే గారెలు చేయబోతున్నానండి. ఇవైతే కొత్తగా వచ్చిన మినపప్పు, అంటే ఈ సంవత్సరం వచ్చినవి అనమాట. సో ఇవైతే నేను 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. గారెలకు ఎప్పుడైనా ఈ పొట్టు మినపప్పే చాలా టేస్ట్గానే బాగా వస్తాయి అనమాట. సో ఇంకా అవైతే 2 గ్లాసులు తీసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసేసి ముందులే నానబెట్టుతున్నాను అనమాట. సో ఇంకా అంటే మొన్న పండుగ రోజే ఉండాల్సింది, ఆ రోజైతే కుదరలేదండి. ఇంకా బిర్యానీ వండి మేము రెడీ అయ్యి ప్రేయర్కి వెళ్ళేసరికి టైం సరిపోయిందని చెప్పేసి ఆ రోజైతే ఏం వండలేదు. సో ఇంకా రేపైనా 1 తారీఖు కుదరదని చెప్పేసి నేను ఇంకా మధ్యలోనే వండుతున్నాను. సో ఇవైతే శుభ్రంగా కడిగేసేసి ఈవినింగ్ దాకా అయితే నానబెట్టాను అనమాట. సో సాయంత్రానికి చక్కగా అయితే నానిపోయినాయి. ఈ బాగా నానటం వల్ల అయితే గారెలు కూడా బాగా మెత్తగానే బాగా వస్తాయి అన్నమాట. సో ఇంక ఇవన్నీ అయితే ఒక బేషన్లో పోసేసి శుభ్రంగా కడుగుతాను. అండ్ ఇంకోటి ఏంటంటే మట్టి కూడా ఎక్కువగా ఉంది. సో ఈ మట్టి పొట్టు అంతా అయితే శుభ్రంగా తీయాలి, కొంచెం టైమే పట్టిద్ది. సో నేను చేతితో అయితే ఇట్లా నేవినట్టయితే అంటున్నాను. ఇట్లా అయితే నాకు పెద్దగా రాదులే, కానీ జస్ట్ పైన ఉన్నాయన్నీ వస్తాయని అంటున్నాను అనమాట. సో ఎక్కువ టైమ్స్ ఒక 7-8 సార్లు కడిగితే ఇంకా పొట్టు మట్టి అనేది శుభ్రంగా నీట్గా అయితే పోతుందనమాట. మినపప్పు చూడండి చాలా చక్కగా అయితే నానియి. ఎక్కువ నానితే మనకి ఎక్కువ అవుతాయి, పిండి కూడా చాలా మెత్తగాను బాగా పట్టుకోవాలి, అప్పుడు బాగా ఒదిగిచ్చిద్ది అనమాట. సో ఇంక ఇవన్నీ అయితే కడిగేశాను. పిండి నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్లో పట్టానండి. ఒక 2-3 సార్లు అయితే పట్టాను. లైట్గా అంతా వాటర్ వేసి అయితే ఉత్తగా ప్లెయిన్ పిండి పట్టాను, ఇందులో ఏం కలపలేదు. నేను ఇంక ఇప్పుడైతే కలిపేస్తాను. సో గట్టిగా ఇట్లా పట్టి తీసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే పట్టానండి. సో ఇందులోకి 2-3 పచ్చిమిరపకాయలను కొత్తిమీర కొద్దిగా అయితే కట్ చేసి వేస్తున్నాను అనమాట. సో ఇంకా సాల్ట్ వేసిన తర్వాత అయితే కొద్దిగా పిండి అనేది కాస్త లూజ్ అవుతుంది. సో చూసుకొని సాల్ట్ వేసుకోవడమే. సాల్ట్ వేసి ఒక్కసారి మొత్తం అయితే బాగా కలిపేస్తున్నాను. పిండి చూడండి ఎంత గట్టిగా ఉందో, ఇట్లా ఉంటేనే గారెలు అనేవి మనకి చాలా బాగా వస్తాయి. సో ఇంకా ఒక 5 నిమిషాలు అయితే ఇట్లా నేను కలిపేసాను. ఇందులోకి కొన్ని అల్లం ముక్కలు కూడా కొన్ని వేస్తున్నాను. సో అల్లం ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఒకసారి పిండి చూసినట్టయితే కాస్తంత లూజ్ అయింది సాల్ట్ కలిపిన తర్వాత. మనం ఇప్పుడే సాల్ట్ కూడా చెక్ చేసుకుంటే సరిపోయిందా లేదని సరిపోతుంది. సో ఇంకైతే ఈరోజు నేను పుల్లల పొయ్యి మీద చేద్దామని అయితే కూర్చున్నాను. ఇంకా ఎందుకంటే సాయంత్రం ఎందుకంటే పొయ్యి కూడా ముట్టేస్తామండి నీళ్ళకి. సో ఇక ఇక్కడే వండేద్దామని చెప్పేసి నేను ఇంకా పొయ్యి మీద అయితే ఆయిల్ వేసి పెట్టేశాను. సో నేను ఇక్కడ ఒక పాల ప్యాకెట్ కవర్ తీసుకొని ఇందులో అయితే చేస్తున్నానండి. నాకు చేయి మీద కన్నా ఈ కవర్ మీదే ఈజీగా అనిపిస్తాయి, బాగా కూడా వస్తాయి. సో పిండి ముద్ద అయితే కొద్దిగా తీసుకొని ఇట్లా గార్ని చేసుకోవడమే. టేస్ట్గాను ఉబ్బుతా చాలా బాగా వస్తాయి. నాకు లైట్గా కొద్దిగా అంతా సాల్ట్ తగ్గినట్టు అనిపించింది. నేను ఫస్ట్ చూసినప్పుడే నాకు బాగానే సరిపోయినట్టు అనిపించింది. ఉడికిన తర్వాత కాస్త సాల్ట్ తగ్గినట్టు అనిపించిందండి. సో ఇంక ఈ గారెలన్నీ అయితే నేను 1 బై 1 అయితే వేస్తున్నాను. కొద్దిగా మందంగా వేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట, ఉబ్బుతా కూడా బాగా వస్తాయి. కొత్త మినపప్పు గారెలు కదా, చాలా బాగాను టేస్ట్గా అయితే ఉన్నాయి. సో నేను ఒక 5 గారెలు అయితే వేసేసాను అనమాట. అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. కాకపోతే పొయ్యి కాబట్టి నాకు లేట్ అయిపోయింది. నైట్ కొద్దిగా అటు ఇటుగా చీకటి కూడా పడింది పొయ్యి ఊదుకుంటా చేసేసరికి. సో ఇంకా 5 గారెలు అయితే నేను ఫస్ట్ వేసాను. అంటే బాండీ కూడా కాస్త చిన్నది కదా, 5 అయితే సరిపోతాయిలేండి. సో ఇవన్నీ ఒకసారి బాగా అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవడమే. పొయ్యి కూడా ఇట్లా మండాలి, ఆరిపోకుండా. ఏమో పుల్లలు ఆరిపోతాయి ఉండి. సో నేను ఫస్ట్ వేసినవి అయితే నేను ఇంకా తీసేసాను అనమాట. మరీ ఎర్రగా కాకుండా మామూలుగా అయితే కాల్చాను. టేస్ట్గాను చాలా బాగున్నాయండి గారెలు అయితే. అండ్ ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి
అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఫస్ట్ వేసిన గారెలు అయితే తీసేసాను అనమాట. మళ్ళీ సెకండ్ టైం కూడా నేను ఇంకా ఇందులో పిండి ముద్దలు తీసి వేస్తున్నాను. ఇంకా మంచి స్మెల్ అని బాగా వస్తుంది, గారెలు కూడా బాగా వస్తున్నాయండి. సో నేనైతే వేసేసరికే ఈవినింగ్ కూడా అయిపోయింది. అంటే పుల్లల పొయ్యి కదండి, ఉడకాలి కదా, కొంచెం టైమే పట్టింది. గ్యాస్ మీద అయితే అది మంట మన ఇష్టం కదా, ఇంక ఈ పుల్లలు ఊదుకొని వండేసరికి కాస్త టైం పట్టింది. నేను మొత్తం ఒక 4-5 సార్లు అయితే వాయిల్ 4-5 సార్లు వాయిల్ అంటారు కదా, అన్నీ అయితే వేసాను. సో ఇంకా ఫైనల్లీ చూడండి చీకటి కూడా పడుతుంది ఉండి ఉండి. ఇంకా పుల్లలు కూడా పొయ్యి కూడా మంటేసానండి, కానీ కాస్త అంత ఊదాలి కదా, టైం పట్టింది. నేను ఇంకా ఫైనల్లీ అయిపోతుంది. ఇప్పుడు ఇదే మూడోసారి 3 సార్లు అట్లా వేసాను, 4-5 సార్లు వేసాను అనమాట మొత్తం. సో ఇంకా గారెలు అయితే నేను ఒకటి తిని చూస్తున్నాను. టేస్ట్ మాత్రం బాగున్నాయి, మెత్తగా సాఫ్ట్గా కూడా వచ్చినాయి అనమాట. ఇందులోకి కూర అట్లా ఏం చేయలేదు, పండుమిరపకాయల పచ్చడి ఉందండి. సో ఇంకా అందులో అయితే మేము తిన్నాం అనమాట. సో చీకటి పడుతుంది చూడండి చిన్నగా. ఇంక ఈ మొత్తం అయిపోయేసరికి లాస్ట్ కొద్దిగా పిండి ఉంటే ఒక 3 అయితే వేసాను. ఇంకా చీకటి కూడా పడిపోయిందండి బాగా. సో అంతేనండి ఈరోజు వీడియో అయితే. అండ్ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళు కూడా వీడియోని లైక్ చేయండి అబ్బా. సో ఇంకా వేడివేడిగా మినపప్పు గారెలు అయితే రెడీ అయిపోయినాయి. లాస్ట్ వాయండి ఇదైతే. ఇప్పుడు మండుతుంది పొయ్యి, పొద్దుటి నుంచి అయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే సరిగ్గా మండకుండా. అంతేనండి ఈరోజు వీడియో.